పసిడి ప్రియులకు అదిరిపోయే శుభవార్త. భారత బులియన్ మార్కెట్లో గత 5-6 రోజులుగా పసిడి ధరలు దిగి వస్తున్నాయి. ఇది వరకు భారీగా పెరిగిన బంగారం ధరలు ఇప్పుడు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ఏప్రిల్ 8న బంగారం ధరలకు బ్రేకులు పడ్డాయి. ఉదయం 6 గంటలకు నమోదైన ధరల ప్రకారం ప్రస్తుతం దేశీయంగా తులం అంటే 10 గ్రాముల బంగారం ధర 90,370 వద్ద ఉంది. రోజులో పెరగచ్చు, తగ్గవచ్చు లేదా స్థిరంగా కొనసాగవచ్చు. అంతర్జాతీయంగా వివిధ కారణాల వల్ల బంగారం, వెండి ధరలు నిరంతరం హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్, కరెన్సీ మార్పిడి రేట్లు, వడ్డీ రేట్లు, ప్రభుత్వ విధానాలు, ప్రపంచ సంఘటనలు వంటి అంశాలు వాటి విలువను గణనీయంగా ప్రభావితం చేస్తాయి. దేశంలోని వివిధ నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 82,990 ఉంటే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 90,520 వద్ద కొనసాగుతుంది. ముంబై, చెన్నై, బెంగళూరు, కోల్కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 82,840 ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 90,370 వద్ద కొనసాగుతుంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 82,840 ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 90,370 వద్ద కొనసాగుతుంది. పసిడితో పాటు వెండి ధరలు కూడా దిగివచ్చాయి. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు పూర్తిగా నిలిచిపోవడంతో వెండి ధర కిలోకు 3,000 తగ్గి 92,500కు దిగి వచ్చింది. హైదరాబాద్ లో మాత్రం కిలో వెండి ధర 1,03,000 పలుకుతోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దెబ్బకు ఈక్విటీ మార్కెట్లు కుప్పకూలడంతో పాటు ఆర్థిక మాంద్యం, భయాలు వెంటాడుతూ ఉండడంతో మదుపర్లు విక్రయాల వైపు మొగ్గు చూపుతున్నారు. ధరలు తగ్గడానికి ఇదే కారణమని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఇక అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర ఔన్సుకు $10.16 తగ్గి 3,027 వద్ద ఉండగా వెండి ధర $30.04 వద్ద కొనసాగుతుంది.